బాబు వేణు, ఈ వార్త విన్నావా? నువ్వు తండ్రివి కాబోతున్నావట. నిజమా? సంతోషంగా అడుగుతున్నావా, ఆశ్చర్యపోతున్నావా, లేకపోతే కంగారు పడుతున్నావా? నేనైతే ఉలిక్కి పడ్డాన్రా. ఇందాక బజార్కి వెళ్ళానా, అబ్బబ్బబ్బబ్బా, నీ భార్యకి కడుపు రావడం గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారనుకున్నావు? ఆ మాటలు విని తట్టుకోవడం నా వల్ల కాలేదురా బాబు. జనాలు మనలా ఆలోచించరు కదా. ఒక పరాయి మగాడితో పోలీసులకు దొరికిపోయి రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉన్న తర్వాత ఎవరు మాత్రం నమ్ముతారు? ఇప్పుడు నా బాధంతా దేని గురించో తెలుసా? శృతి తల్లి కాబోతోంది కదా, ఆ బిడ్డకి తండ్రి నీ మేనల్లుడేనా, లేకపోతే శృతితో పోలీసులకు దొరికినవాడా అని ఎక్కడ అడుగుతారోనని భయపడుతున్నాన్రా. ఒకసారి జనాల నోట్లో పడ్డామంటే ఇక మన చేతిలో ఏముందిరా? వాళ్ళ నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అది విని తట్టుకునే శక్తి మనకుండదు. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. పోని ఎవరేమనుకుంటే మనకెందుకులే అనుకుని శృతిని బిడ్డని ఇంటికి తెచ్చావే అనుకో. నాకైతే నువ్వు శృతి సంతోషంగా బ్రతకాలని ఉందిరా. కానీ పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచిస్తున్నాను. వాడి గురించి సమాజం ఏమనుకుంటుందో. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అత్తయ్య? ఈ జన్మలో దాన్ని ఇంట్లో అడుగు పెట్టనే ఉన్నావు. జీవితమే చీకటైనప్పుడు నేను చీకట్లో కూర్చుంటూ వచ్చే నష్టం ఏంటి? ఎందుకమ్మా అలా మాట్లాడతావు? ఏవో చిన్న అపార్థాలు వచ్చాయి. భర్తకు దూరంగా ఉన్నంత మాత్రాన జీవితం చీకటైపోయినట్టేనా? మరిప్పుడు నా పరిస్థితి అదే కదన్నయ్యా. నేను తల్లిని కాబోతున్న విషయం తెలిసి కూడా నన్ను చూడటానికి ఇంతవరకు వేణు రాలేదు. ఇంతకు మించి నా జీవితంలో విషాదం ఏముంటుంది? ఏంటి, వేణు రాలేదు? రారన్న విషయం నాకు ముందే తెలుసు. ఆయనకి నా మీద పూర్తిగా నమ్మకం పోయిందన్నయ్య. ఈ జన్మలో ఆయన మళ్ళీ నా మొహం చూడరు. లేదమ్మా, వేణుకు నువ్వంటే చాలా ఇష్టం. నీకోసం తప్పకుండా వస్తాడు. కాకపోతే రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు. అవునమ్మా, ఆ ఇంట్లో మంజరి అడుగుపెట్టినప్పటి నుంచి అన్ని సమస్యలే. పని గట్టుకుని మరి అందరి మనసులు విరిచేస్తోంది. రేపన్న చోట నమ్మకం ఉంటుంది గాని అనుమానానికి చోటు ఉండదన్నయ్యా. మంజరి, వేణు వచ్చాడా? ఇంకా వచ్చినట్టు లేడు. ఎందుకు అడుగుతున్నావు? ఇంత రాత్రైనా ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. అసలే రోజులు బాగాలేవు కదా. వేణు ఏమైనా చిన్నపిల్లాడా భయపడ్డానికి? వేణు, 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 ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావురా? ఇంత రాత్రైనా ఇంటికి రాకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా? అసలే రోజులు బాలేవు. తొందరగా ఇంటికి వచ్చి ఏం చేయాలి అత్తయ్య? నా కోసం ఎదురు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇంట్లో? ఏంటి బాబు ఇది, మళ్ళీ తాగొచ్చావా? నీ భార్య మీద నీకు అంత నమ్మకం లేకపోతే నీ భార్యను వదిలే. అంతేగాని నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? మీ నాన్న పోతూ పోతూ నీ బాధ్యత నాకు అప్పగించి వెళ్ళాడురా. నువ్వు ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే చూసి నేను తట్టుకోగలనా? తట్టుకోలేను నాన్న. రాముడు అంతటి వాడే చెప్పుడు మాటలు విని సీతను అనుమానించి అడవులకు పంపాడు. ఇంకా వేణు ఎంత? ఇప్పుడు ఆ ఇంట్లో మావయ్య గారి చెల్లెలు ఒక తయారైంది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు నిన్ను కిడ్నాప్ చేసినట్టు శృతికి ఫోన్ రావటం, పోలీసులు శృతిని అరెస్ట్ చేయటం యాదృచ్ఛికంగా జరిగాయో లేకపోతే ఎవరన్నా కావాలన్నా చేశారో తెలియదు. కానీ అన్నీ కలిసి ఈరోజు నా చెల్లెల పరిస్థితి ఇలా కావడానికి కారణమయ్యాయి.